పోల్కా వీడియో కంగ్రాచులేషన్స్. 10 lakhs వ్యూయర్స్ విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పైకి రావాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి, దించండి. వస్తున్నా. ఏంట్రా డ్రైర్ వేసుకున్నావు, నిక్కర్ వేసుకోలేవా? వేసుకో, కాళ్ళు దాంట్లో పెట్టుకో. ఏ మీ అమ్మలా ఎందుకు అరుస్తావే ఫిట్స్ వచ్చినట్టు? వేసుకో. ఈ డమ్మీని నేను ఎక్కడ ఎందుకురా మమ్మీ? బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకోలేవేంటి? ఏ అర్థమైంది. వస్తున్నా. ఈ లంగాలు ఎవడు కనిపెట్టాడు దరిద్రుడు. ఏంటండి? కొంచెం ఈ హుక్ పెట్టండి. ఈ హుక్ నేనే పెట్టాలి, నేనే తీయాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని. తాగిపోయి మీ బాబు పేరు ఏం పేరు? సుబ్బారావు అండి. ఆడొచ్చి తుడుస్తాడా మూతి? తుడా. అయ్యో నేనే తుడుస్తానండి, క్షమించండి. కాళ్ళకి దండం పెట్టుకో. చాలు 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 చాలు. ఫస్ట్ నైట్ అని ఊరుకుంటున్నా. ఇప్పుడు ఇది అవసరమా? చాలా టైం అయింది, లైట్ తీసేయ్. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ అవసరమా? ఫస్ట్ నైట్ దెబ్బ అయిపోయినండి. ఫస్ట్ హస్బెండ్ అయ్యాను, ఫస్ట్ నైట్ బెండ్ అయ్యాను, దాని చేతిలో పిండి అయ్యాను. ఓ ఫస్ట్ నైట్ మగాడి జీవితాన్ని మార్చేస్తుంది. ఏమండి ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మరి నేను కత్తిన్న కైఫ్లాగా ఉన్నావు. అబ్బా నువ్వెందుకు వెళ్తా? నువ్వు మేకప్ అవ్వు, నేను వెళ్తాను. సరేనండి, వాడికి ఒక 500 ఇవ్వాలి, ఇచ్చేసేయండి. అలాగే. పరసలో 500 ఉండాలి. ఎక్కడే? మా ఆవిడ పుస్తులు అమ్మేసి పులసేప కొంది. ఎలా ఉండాలి? ఎండు నీసం ఉండాలా? అక్క బావా ఉంటా. ఈ మరదల గోలోటి. ఇంత అందమైన ఫిగర్ ఇంట్లో పెట్టుకుని పైన బ్యాచిలర్స్ కద్దకిస్తారా? బావకు సరి లేదు. నీకేమైంది బుద్ధి? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? ప్రాబ్లమ్స్ నీకు కాదు, నీ మూలంగా వాళ్ళకి. లాస్ట్ టైం ఎంసీఏ కుర్రోడి పరిస్థితి ఏమైంది? నానోడితో ఎందుకులే, మీ అక్కనోడు తిను. స్కూటీ తుడిపించో, బట్టలు ఉతికించో, ఇంకా చెప్పాలంటే వాడి ముడ్డు కూడా కడిగించింది. మీరు మాత్రం అక్క చెప్పిన అన్ని పనులు చేయట్లేదా? చేస్తాడే నా మొగుడు. ప్రేమతో పనులు చేయించుకుంటాను, అవసరమైతే 2 పీకుతాను. నేను మాత్రం ఏం చేయించాను? ఏదో చిన్న చితక పనులు మాత్రమేగా. అందుకే ఖాళీ చేసి పారిపోయాడు. అద్దె పెంచినందుకు కాదా? మీ అక్క చెల్లెలిద్దరూ చెరువు వైపు వాయించినందుకు. నందు నందు ఏంటే? వెంటనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు, అన్ని చిట్టు ఫేస్లే. ఇక్కడ ఐశ్వర్య కరీనా కపూర్లు ఉన్నారని సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వచ్చేస్తారు. చాలండి, పొయ్యి మీద పప్పు మారుతుంది, వెళ్ళి దించండి. సంవత్సరం అంతా నీకు ఉక్సు పెడితే సంవత్సరానికి ఒకసారి నాకు బటన్స్ పెడతా. ఎంత అదృష్టం. ఈవేళ మన పెళ్లి రోజు, మీ కాళ్ళకి దండం కూడా పెడతా. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటావు, సంవత్సరం అంతా కాళ్ళు పట్టమంటావు. నా మొగుడు బంగారం. కరిగించుకునే ఛాన్స్ ఉంటే ఒళ్ళంతా బంగారం ఏం చేసుకుంది. శ్రీవారు, నేను మీ చేతికి ఫ్రీడమ్ ఇచ్చాను, మీ నోటికి కాదు. సరే, వంట చేసుకుని వస్తాను. మీ మరదలు చేస్తుంది. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు తింటమే అనుకున్నాను, వంట చేసే అలవాటు కూడా ఉందా? ఈవేళ మన పెళ్లి రోజు కాబట్టి వదిలేస్తున్నాను. అబ్బో, వదిలేస్తుందా? మ్యారేజ్ డే, డైవర్స్ డే సేమ్ డే? అంత అదృష్టం ఉందా నాకు? అబ్బో, మా ఇంటి వంట ఎంత పెంటో. ఏంటమ్మా ఇది మరదలా? అపోలో ఫిష్. అంటే ఈ ఫిష్ తిని అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా? బావా, అపోలో ఫిష్ అంటే ముళ్ళు లేని చేప అని. అబ్బో, ప్యాంట్ జారిపోతుంది చూసుకో. ఏమండి, ఇది ఇలా వంట చేస్తుంటే ఎంత ముద్దొచ్చేస్తుందండి. దీన్ని ఎవడు చేసుకుంటాడు గాని అదృష్టవంతుడు. మన పెళ్లి చూపులో నిన్ను చూసి కూడా అదే అనుకున్నాను. నేను అదే అనుకున్నాను, 1 డే ప్లేయర్ అని. శోభనం రోజున మంచం మీద నడుము పట్టుకునేటప్పుడు తెలిసింది టెస్ట్ ప్లేయర్ అని. 1 డే ప్లేయరా టెస్ట్ ప్లేయర్ అనేది కదే, మ్యాచ్ విన్ అయ్యామని లేదా అనేది. నాకే కదా పుడతా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దాం గానీ ముందెళ్ళి పైన భోజనాలు పిలుచుకురండి. బాబులు వచ్చేస్తున్నారు పిలవకుండానే. రండి. మా బావకి కామెడీ సెన్స్ ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్.
గ్రాఫ్ మార్చు, మన గ్రాఫ్ పెరుగుతుంది. మీరు కూర్చోండి సార్. అలాగే. ఆయనకి గెస్ట్లు భోజనం చేసిన తర్వాత భోజనం చేయడమే అలవాటు. అంటే మీరు తిన్న తర్వాత మిగిలింది నేను తింటాను కాదండి. ఎనీ హౌ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారయ్యా. అవునా? ఇది కాదు, టేస్ట్ లేదు. స్పెషల్స్ చాలా చేసినట్టున్నారు. అంకుల్ ఇవన్నీ మా పిన్ని చేసినవి. అయితే ఈ రోజు మీ మమ్మీకి రెస్ట్ ఇచ్చినట్టు అనమాట. కాదు బాబు, ఈ డాడీకి రెస్ట్ ఇచ్చింది. ఇది మటన్ కర్రీ, ఇది చికెన్, అది ఫిష్. అవునా? ఏంటోనమ్మా, ఏ తిన్నా అన్ని ఒకేలా ఉన్నాయి. అవునండి, పేర్లు చెప్తే కానీ తెలుసుకోలేదు. హలో, గోకింది చాలమ్మా, అది నా కాలు. నందిని, ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను, కొంచెం వడ్డించు. వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. కోరికలు వచ్చిందమ్మా. మీ కాలు నాకు అర్థమైందండి, పైకి వెళ్ళండి. వీళ్ళు కూడా తొందరలో వస్తారు. నందిని, ఆ ముక్కేదా అబ్బాయికి కొంచెం వేసుకోండి. హలో నందిని, పోనీ వీళ్ళు కొట్టించు. కొంచెం వేసుకోండి. అన్ని ఎమర్జెన్సీ కాల్సే బాబు. పైన సరిపోతే కిందకు వచ్చి మాట్లాడుకోండి. ఇదేంటి అందరికి ఒకేసారి కాల్స్ వచ్చాయి? నువ్వు తిను, నీకు అదే కాల్ వస్తుంది. ఏంటి? మేము వండుకు తింటా అంటున్నాను. నేను కూడా వస్తున్నానండి, రండి రా. అత్తయ్య, ఇప్పుడు ఈ శోభన వద్దు అత్తయ్య, ఓ నెల రోజుల తర్వాత పెట్టుకుందాం ప్లీజ్. నెల రోజుల తర్వాత? ఎప్పుడో అంటావు అనుకున్నాను. ఇదేంటే? అది నాన్న మారేదాకా ఆగితే మంచిదని. అంతా అయిపోయి ఓ మనోడు పుడితే ఆయనే మారతాడు. ఇది బెట్టి చేస్తుంది కానీ అన్ని ఎప్పుడో అయిపోయి ఉంటాయి. లవ్ మ్యారేజ్ కదా. అయ్యో, ఒట్టు టచ్ కూడా లేదు. అయితే ఇవాళ జరగాల్సిందే. పద పద, మనం వెళ్ళి బెడ్రూమ్ లో పళ్ళు స్వీట్స్ పెడదాం. అదే నా మాట వినండి ప్లీజ్. బెట్టి చేస్తుంది మొదట్లో అంతేలే. ఆగండి, ఎక్కడికి పళ్ళాలుచుకొని ఊపుకుంటూ వెళ్తున్నారు? అమ్మాయి శోభనానికి బాగా. అమ్మాయి శోభనం మీ శోభనం ఏం కాదు. వెళ్ళండి. నేను ఒప్పుకోను. అంతే. ఎస్, నేను ఒప్పుకోను. ఇవన్నీ తిట్టు కూర్చోడానికి వాళ్ళు ఏమైనా మనలాగా ఏడుకోవాలనుకున్నావా? పైగా వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది? మీరు అలా వచ్చారా? మీరు ఎలా వచ్చారండి? మలేషియా కదండి, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, మనసులో కోరుకుంటే మాత్రం బట్టతల మీద వెంట్రుకలు వస్తాయా చెప్పండి? అంతేలేండి. మీరు వెళ్ళి మీ పనిలో ఉండండి. వెళ్ళండి. బావగారికి అర్థం కాలేదు. ఏంటి సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండేగా, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, ఇవి వేసానంటే డఫా. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను. ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి. నా పొంద మారిపోయినాయి. ఈ జన్మకింతే. ఏంటి నువ్వు పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తావు. నువ్వు చేసేది కాకుండా మా అందరి చేత చేయిస్తావు. మనం చేసిన హెల్ప్ ఊరికే పోదు, దేవుడు అకౌంట్ లో రాసుకుంటాడు. దేవుడి అకౌంట్ దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది. ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు. నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా. నువ్వు అలాగే ఉండు. ఎవడొకడు వస్తాడు, నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు. అప్పుడు తెలుస్తుంది. హాయ్ లేడీస్. హూ ఇస్ దిస్? డాక్టర్ అలేఖ్య మీరే కదా? కాదు, నేను. మీరు అయ్యి ఉండర్లేండి. అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు. నేనే అలేఖ్య. మీరు? నేనండి, గుర్తుపట్ల. రోడ్డు, వార్డు, గోల్డు. మీరా? బాగానే రికవర్ అయ్యారు. ఈ రికవరీ కారణం మీ ఫేవరేట్ అండి. వావరైందండి. చేయి తీసి చైనిచ్చి ఇంక లాగిచ్చండి. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి, కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు కానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగలా కదండి. చాలా బావరైందండి. ఇక చైనిచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేసి ఏం బాగుంటదండి. ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చాపాటి మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి. 6 ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్లో నాకు పంచర్లు, రిపోర్టర్లో నాకు అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుగ్గ పైన ఏదో ఉందండి. ఏంటిది? అందం. ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ.
హలో హలో నానా. ఒరే యదవా ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులైంది. ఏమైంది? ఉద్యోగం దొరికింది నానా. దొరికిందా? ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావురా. అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా, ఏ నాన్నా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నాన్నా? నువ్వు ఉన్నావు. నా పిరపైన వాత పెడతావా? ఫోన్ పెట్టాయి. చెచ్చే, మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంతప్పటి నుంచి అలవాటు. నాకెంత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడిప్పట్లో నిన్ను వదలడే. అదేంటి? వాడు మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. వాడు అలెక్షన్ బలవంతంగా తీసుకెళ్లాడు. నీ బలవంతం ఉపయోగించి దాన్ని తీసుకురావాలి. పిల్ల కాకి, వాడి మీద నా బలమంతా ఎందుకు? నువ్వు దాన్ని తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కళ్యాణ మండపం బుక్ చేయి. పెళ్లి ఖర్చులు నీయి, హనీమూన్ ఖర్చులు నాయి. రేపు ఈ పార్టీకి వాడి ఆధార్ కార్డు చిరిగిపోదు. ఎనీ టైం న్యూస్ ఛానల్స్ చూడు, పదే పదే అదే చూపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను. అలేఖ్య వాడిని ఫూలిష్ గా నమ్మింది. మనం కాపాడి తీసుకొద్దాం. మనిద్దరం ఒకే వెహికల్ వెళ్ళొచ్చుగా. మగారు, మా ఆవిడ జాతకం చూసి నా బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పండి. మీ బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పాలంటే మీ జాతకం కదా చూడాలి. అలా కాదు, మా ఆవిడ సుఖపడాలని రాసుంటే నా బిజినెస్ బాగుంటుంది. సుఖపడదాన్ని రాసుంటే జాతకం బాగున్న దాన్ని చూసి పెళ్లి చూసుకుంటా. బావా, అక్క ఎవరైనా సరే బామ్మర్దిని మాత్రం నేనే. చాలా నీతిగల కుటుంబం అండి. బ్రహ్మగారు చూడండి. చూడండి చూడండి. శని ఆ ధోనిలాగా దరదల్లా ఆడించేస్తున్నాడండి. శుక్రుడు సెక్సర్ల మీద సెక్సర్లు కొట్టేస్తున్నాడండి, సచిన్ టెండూల్కర్ లాగా. ఈవిడ గారి జాతకంలో గ్రహాలన్నీ ఇండియన్ క్రికెట్ టీం లాగా ఎరగాడేస్తున్నాయండి. గ్రహాలు క్రికెట్ ఆడడం ఏంటి బావా? నాకేం అర్థం కావట్లేదు. మనకి క్రికెట్ అర్థమైనంత ఈజీగా, శాస్త్రం అర్థం కాదు కదా. అందుకే బ్రహ్మగారు మనకి అర్థమయ్యేలా చెప్పారు. జాతకం బాగా చెప్పారు. నీ జాతకాలు ఎలా ఏడిసినా కానీ నా జాతకం మాత్రం పండింది. Hi, this is Ritu Verma. You're watching Volga videos. For more interesting updates, keep watching Volga videos.